In the fire, they will come a leader. Oh, this Gambhiram. అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ గెలిసే ఎస్ఆర్హెచ్ అని, పంజాబ్ గెలిసే పీపీకేఎస్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఏ టీం ని ఎక్కువ మంది కామెంట్ చేస్తారో. కమాన్ మై డియర్ కాటేరమ్మ కొడుకులు, యుద్ధానికి సిద్ధం కాండి. లాస్ట్ మ్యాచ్ లో కేకేఆర్ పై ఓడిపోయినామని ఏం ఫీల్ కాకండి. ఈ పంజాబ్ పై వట్టిగానే కంబ్యాక్ ఇద్దాం, వాళ్ళని మడత పెట్టేద్దాం. అరే వాళ్ళైతే మనల్ని వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో వట్టిగానే పిసికినారు, మనమైతే మన హోమ్ గ్రౌండ్ లో వట్టిగానే పిసికేద్దాం. మన కాటేరమ్మ కొడుకులు తడాకా చూపిద్దాం. అరే పేట బ్రో, ఏం పిసికేది మీరు బొంగు. అయినా లాస్ట్ మ్యాచ్ మీతోని వట్టిగినే బొంద పెట్టింది మర్చిపోయారా ఏంటి? అదే ఫాము అదే సీను, నీ అవ్వ వట్టిగినే పిసికేస్తాం. మా పంజాబ్ తడాకా చూపిస్తాం. ఇక్కడున్నది సాబ్ సర్పంచ్ సాబ్, నీ అవ్వ కథ మొత్తం ఏకదమ్ ఉంటది. అరే మా హోమ్ గ్రౌండ్ లోనే కుక్కను కొట్టినట్లు కొట్టినామంటే ఇక మీ గ్రౌండ్ ఎంత జూజుబీ చించారేస్తాం బిడ్డ. చూద్దాం చూద్దాం ఎవరిని ఎవరు చించారేస్తారో. ఇప్పటికే వరుసగా 2 మ్యాచ్లు ఆడినారు, 3వ మ్యాచ్ మేము ఓడించి హ్యాట్రిక్ కొట్టిస్తాం. ఇక్కడున్నది కొడుకులాం, కాటేరమ్మ కొడుకులాం, ఒక్కొక్కరిని ఉతికారేస్తాం. అరే మీరు కాటేరమ్మ కొడుకులైతే ఏంది, మీకు మించిన పెద్ద కాటేరమ్మ కొడుకులం మేము. చూసారు కదా ఈ సీజన్ లో 200 అయినా 250 అయినా పట్టిగా చేస్తున్నది ఎవరు? ఈ ఫామ్ లో ఉన్న పంజాబే. అదే ఫాము అదే సీను, నీ అవ్వ ఒక్కొక్కరికి చాల్తీలు లేసిపోద్ది. ఫస్ట్ బ్యాటింగ్ అయితే 250+, సెకండ్ బ్యాటింగ్ అయితే వట్టిగానే చేజు. ఇక మీకు మాత్రం సావేట్లే. అయినా ఏంటే కమిన్స్ బాబాయ్, లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ తోని టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోకుండా బ్యాటింగ్ ఎందుకు ఎత్తుకున్నావు? అయినా ఈ సీజన్ లో మనం చేజింగ్ లో సూపర్ గా ఆడుతున్నాం. బ్యాటింగ్ కాదని బౌలింగ్ నమ్మినావు, సంక నాకిచ్చినావు. అరే పులి, ప్రతిసారి చేజింగ్ లోనే కాదు ఒక్కొక్కసారి బౌలింగ్ లో కూడా మ్యాచ్లు గెలవాలి. అలా అవుతుందని ఆ మ్యాచ్ లో ట్రై చేసా, కానీ ఏం చేద్దాం, మన టైం బాగోలేదు, మ్యాచ్ వట్టిగానే పీకింది. లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ తోని మ్యాచ్ గెలిపించుంటే ఇప్పుడు ప్లే ఆఫ్స్ లో 90% ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు ఉన్న 4 మ్యాచ్ల్లో కనీసం 2 మ్యాచ్లైనా గెలవాలి. జరిగేదంతా ఎలాంటి టీమ్ లో? పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 ఉన్నటువంటి టీములతో. అరే పాప, మై డియర్ కావ్య పాప, నువ్వైతే చిల్లై టీవీ చూడు. పార్టీ పెట్టిన 2 ఏళ్లకే మన తలపతి సీఎం అయినాడు. ఇక్కడ ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టే బాధ్యత ఈ కమ్మిన్స్ గాంధీ. ఉన్న 4 మ్యాచ్ల్లో కనీసం 3 మ్యాచ్లైనా గెలిచి పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 అన్న నెంబర్ 2 అన్న ప్లేస్ ఫిక్స్ చేస్తా. తప్పు కొట్టడానికి ఛాన్స్ పెడతా. ఇక్కడున్నది ఎవరనుకుంటున్నావు? సైలెన్సర్, ఒక్కొక్కరిని సైలెంట్ చేసి పడేస్తా. అరే ఏందే రెడ్డి బ్రో, మ్యాచ్ కి ఫిట్ అయినవా లేదా? లాస్ట్ మ్యాచ్ లో నువ్వు లేనందుకు మ్యాచ్ మొత్తం సంకనాకిపోయింది. నువ్వు ఒక్కడు మ్యాచ్ లో లేనందుకు మ్యాచ్ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఏ మ్యాచ్ లో అయినా అడుగు పెట్టు, నీ తడాగా చూపించు. ఫిట్టు ఫిట్టు ఫిట్టు, ఈ రెడ్ మ్యాచ్ మొత్తానికి ఫిట్టు. అయినా మిడిల్ ఆర్డర్ లో ఈ రెడ్డి లేనందుకు ఎంత కష్టం వచ్చింది భయ్యా. అందుకే ఈ మ్యాచ్ లో రెడ్డి అడుగు పెడుతున్నాడు, వట్టిగానే రన్స్ కొడతాడు, వట్టిగానే పుల్లలు పీకుతాడు. రెడ్డి ఆల్ రౌండర్ రెడ్డి అంటారా బాబు.